అందరికీ నమస్కారం. మా ఛానల్ ద్వారా ఈరోజు ఈ విషయాన్ని మీకు తెలియజేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చేసేటువంటి కార్యక్రమాలకు ప్రోత్సహించండి, అభిమానించండి, ఆదరించండి. ఇంకా ఏదైనా సూచనలు ఉండేది ఉంటే, ఇంకా ఏమైనా కొత్త విషయాలు ఏమైనా ఉంటే మాకు తెలియజేయవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు అంతర్జాతీయ సేవా కార్యక్రమాలు చేసినటువంటి సేవకుల దినోత్సవం సందర్భంగా సేవ కార్యక్రమం చేసి అందరికీ శుభాకాంక్షలు, నమస్కారాలు, వందనాలు తెలియజేస్తున్నాను. సేవ చేయాలనే ఆలోచన ధోరణి మన మనసులో ఇప్పటికీ రావడమే చాలా గొప్పనైన విషయం. అది అందరికీ ఆలోచన రాదు. వచ్చిన వాళ్ళను మనం ప్రోత్సహించాలి, రాని వాళ్ళను చేయడానికి ఇంకా వాళ్ళని ఎక్కువ ప్రోత్సహించవలసిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సేవ అనేది డబ్బులు పెట్టి చేయడమే సేవ అనబడదు. ఏదో కొండ మీద తీసుకొచ్చి రావడం అనేది సేవాభావం అనేది కాదు. ఉదాహరణ చెప్పాలంటే, రోడ్డు మీద మనం నడుచుకుంటూ పోతుంటే ఒక చిన్నదే ఇంతటువంటి మూల జంగు బట్టి ఉన్నదనుకో, దాన్ని తీసి మనం మూరలో వేసినా కూడా దాన్ని ఒక సేవాభావంగా అనుకోవాలి. ఎందుకంటే అరే ఈ మూలను తీసి మూరలు వేస్తే సేవ అంటాండి ఏంది అని అనుకోవచ్చు మీరు. కానీ ఆ మూలనే రోడ్ మీద పోయే ఎవరు ఒక డయాబెటిక్ పేషెంట్, అంటే షుగర్ పేషెంటే కావచ్చు, లేకుంటే ఏదైనా ఎమర్జెన్సీలో కూడా ఒక వెహికల్ మీద పేషెంట్ని తీసుకుని పోతుంటే కావచ్చు, ఇంకా ఏ విధమైన ఎగ్జాంపుల్ చెప్పండి, 108 ఉండొచ్చు, ఎన్నో రకాల వాహనాలు ఉంటాయి. అది ఆ టైంలో కూడా సడన్గా కనుక పుచ్చుకపోయి ఉండేది ఉంటే లోపల ఉన్నటువంటి పేషెంట్ ఎంత ఇబ్బంది అవుతుందో, అసలే వెహికల్ అర్జెంటుగా పోయే సమయం లోపల ఇది జరగడం అనేది ఇంకా ఎంత ప్రమాదం, అది మీరు గ్రహించవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేయించు. డబ్బు పెట్టడమే సేవ చేయడం అనేది కాదు. ఇంకా చెప్పాలంటే ఎన్నో రకాల సేవల లోపల ఎన్నో రకాలు ఉన్నాయి. ఎగ్జాంపుల్, ఒక వృద్ధురాలను ఈ రోడ్డు నుంచి ఆ రోడ్డుకి చేర్పడానికి కూడా మనం పట్టుకొని తీసుకుపోయి చేయడానికి కూడా సేవ అనబడుతుంది. సేవ అంటే ఏదో 100 కోట్ల రూపాయలు తీసుకుపోయి దాన ధర్మాలు చేయడం, ఇక్కడ బిల్డింగ్లు కట్టడం, గోపురాలు, బళ్ళు ఇవన్నీ కట్టడం అనేది కాదు. నీకు డబ్బు ఉన్న దాంట్లో పడినే చేయి. డబ్బు పెట్టకపోయినా పొట్టిగానైనా మామూలుగా ఇతరులకు ఉపయోగపడేటువంటిది నీకు నిస్వార్థం లేకుండా, స్వార్థం అనేది లేకుండా నిస్వార్థంగా చేసిన దాన్ని కూడా సేవ అనబడుతుంది. అయితే ఇంకొకటి, ఇక్కడ ఒక విషయం మనం గ్రహించవలసిన అవసరం ఎంతైనా ఉంది. కొందరంటే చేసి చెప్పుకుంటే ఏం లాభం, నువ్వు చేసి ఏం లాభం, తప్పు. అది మనం చేసింది తెలియజేసినప్పుడే తెలియని వ్యక్తికి తెలియజేసిన వాళ్ళం అవుతాం. మనం 4 సార్లు చేసుకుంటూ పోతుంటే ఎదుటి వ్యక్తికి ఏమనిపిస్తుంది తెలుసా, ఈ వ్యక్తి చేస్తుంటే నేను కూడా ఎందుకు చేయొద్దు అనే ఆలోచన రేకిచ్చడం అనేది చాలా ముఖ్యం. ఉదాహరణ చెప్పాలంటే, మూడుబారిన చెట్టు ఉంటుంది, మనకు ముందు ఎండాకాలంలో కూడా ఆకురాలిపోయి మొత్తం మోడిపోయినట్టు ఉంటుంది. కానీ అదే మళ్ళీ శీతాకాలం అంటే చలికాలం వచ్చినప్పుడు అందులో బట్టి వచ్చేటువంటి ఆ పెరిగే చెట్టు లాంటిది ఎంత సంతోషం అనిపిస్తుందో, అది మనం చూసిన వాళ్ళకు అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి సేవ అనేది ఏ రూపంగా చేయొచ్చు. చేసింది నలుగురు చెప్పండి, చెప్పద్దు అనేది చాలా తప్పు. చెప్పడం వల్ల ఒక ప్రోగ్రామ్ చేసినాం, ఎగ్జాంపుల్ ఆ మూలలో చేసినటువంటి ప్రోగ్రామ్ కూడా ఇది ఉన్నది అనేది కూడా నలుగురు తెలియజేసిన వాళ్ళం అవుతాం. మనం కాకపోతే ఇంకొకరు మనం మామూలుగా చేసిన ఎదుటి వ్యక్తి ఇంకా ఎక్కువ చేయడానికి అవకాశం ఉంటుంది. అది ఇంకే రూపంగా చేస్తాడో అనేది మనకు అనవసరం. మనం దాని గురించి ఆలోచించదు. సేవ చేసుకుంటూ పోతూనే ఉండాలి, నలుగురికి తెలియజేసే రూపకంగా చేయాలి. మనం ఇన్స్పైర్ అయ్యి, అంటే మనం చేసే దాన్ని ఆలోచించి, వీరు చేస్తున్నారు, వీరు చేసే మంచి కార్యక్రమం, మంచి ఆలోచన, మనం కూడా ఎందుకు చేయొద్దు అనేది ప్రేరణ అనేది మనసు లోపల కాకుండా మెదడు లోపల నుంచి రావాలి. ఆ రూపంగా ఆలోచన వచ్చినప్పుడు గుండె మీద చేసుకొని కూడా చేయడానికి అవకాశం ఉంటుందని సందర్భంగా తెలియజేస్తూ,
ఎన్నో సంస్థలు, ఎన్నో రకరకాల సంస్థలు అందరూ కార్యక్రమాలు, స్వచ్ఛంద కార్యక్రమం చేస్తున్న అందరికీ ఈ సందర్భంగా సవినయంగా నమస్కారాలు తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. జై హింద్.